ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు అడుగంటున్నాయి. 10 గంటలుగా శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది. ఇటు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 మందిని శిథిలాల కింద నుంచి రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టన్నెల్ ఎక్స్పర్ట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యల్ని సమీక్షిస్తున్నారు. ఆర్మీ సాయం కూడా కోరినట్టు తెలిపారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, మహబూబ్నగర్ జిల్లా సంబంధించి దోమలపెంటలో ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఆ టన్నల్లో ఉదయం 8:30-9 గంటల సమయంలో టన్నల్లో జరిగినటువంటి ఘటనకి 8 మంది కార్మికులు టన్నల్లోనే చిక్కుకోవడం జరిగింది. ఉదయం నుండి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంతవరకు ఆ కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. అధికారుల యంత్రాంగం మాత్రం అక్కడే ఉంటూ ఆ కార్మికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఉదయం నుండి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టన్నల్లో వాటర్ చేరుకోవడము, అదేవిధంగా 4 అడుగుల మేరే వాటర్ వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఏదైతే ఉదయం 8:30-9 గంటల సమయంలో ఆ టన్నలో పెక్కులు ఊడిపడి కార్మికులు అక్కడే చిక్కుకోవడం జరిగింది. 50 మంది కార్మికుల్లో 42 మంది కార్మికులు సురక్షితంగా బయటపడడం జరిగింది. 8 మంది కార్మికులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు చిక్కుకోవడం జరిగింది. అయితే సాయంత్రం సమయం కావడము, అక్కడ చీకటి ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారనేది తెలుస్తూ ఉంది. మధ్యాహ్నము ఏదైతే ఆక్సిజన్ ద్వారా అక్కడికి రెస్క్యూ టీం లోపలికి వెళ్లడం జరిగింది. అయితే కార్మికుల దగ్గరికి చేరుకోలేదనేది ఆ సమాచారం అందుతుంది. లైట్ల ద్వారా పూర్తిగా మబ్బు ఉండడము, దాదాపు 14 కిలోమీటర్ల మేరే ఆ టన్నల్ లోపలికి ఉండడంతో ఏదైతే రెస్క్యూ టీం లోపలికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. లైట్ల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉండి మంత్రులు పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే 8 మంది కార్మికుల్ని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అధికారులతోనూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, అది వివిధ రిస్క్ టీములతో గానీ చర్చించడం జరిగింది. ఆ 8 మంది కార్మికులకు సంబంధించి సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఉదయం నుండి కొనసాగుతున్నటువంటి ఆశలు చిగురిస్తాయా లేదా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుండి ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. కార్మికులంతా 8 మంది లోపలే ఉండడము, టన్నల్లో ఉండడము, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేది తోటి కార్మికులు చెబుతూ ఉన్నారు. ఉదయం నుండి జరుగుతున్నటువంటి రెస్క్యూ టీంలో ఎలాంటి పరిణామం కనిపించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిగా ఏదైతే టన్నల్ ఉందా, టన్నల్లో చిక్కుకున్నటువంటి కార్మికుల్ని తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దానికి సంబంధించి 2-3 టీముల్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం ఉంటుంది. ఎన్ఆర్డీఎఫ్ కు సంబంధించి వచ్చిన తర్వాత టీము ఎలా ముందుకెళ్తాది అనేది నైట్ కావడంతో ఆ రిస్క్ టీం కొనసాగుతుందా లేదా, మరి లేకుంటే ఉదయం నుండి కొనసాగిస్తారా, లేకుంటే ఫ్లడ్ల ద్వారా ఆ లోపలికి వెళ్లి కార్మికులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఆ మబ్బు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కార్మికులు మాత్రం సురక్షితంగా తీసుకొచ్చేందుకు రిస్క్ టీం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. సుమిత్ర, థాంక్యూ ప్రసాద్ ఫర్ ది అప్డేట్స్.